హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శాంసంగ్ ట్యాబ్ యాక్సెసరీస్ గురించి తెలుసుకుందాం. ఈ ట్యాబ్కి సంబంధించి కొన్ని యాక్సెసరీస్ నేను చూపిస్తాను, ఏది ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఈ ట్యాబ్ కావాల్సిన యాక్సెసరీస్, దాని యొక్క ఐటమ్స్, యాక్సెసరీస్ ఏమేమి కావాలి ఏంటి అనేది నా దగ్గర నేను తీసుకునే యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి కేసింగ్ కవర్, అంటే ఫోల్డింగ్ ఫ్లిప్ కవర్ టైప్ అనమాట. మన మొబైల్కి ఎలాగా వాడతామో అలాగే ట్యాబ్ కూడా ఈ ఫ్లిప్ కవర్ వాడచ్చు. ఫోల్డింగ్ బుక్ టైప్ ఉంటుంది అన్నమాట. దీని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి అమెజాన్, అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. ఇది ఇలా ఉంటుంది. జస్ట్ ఇది క్వశ్చనింగ్ ఇచ్చాడు. దీంట్లో ట్యాబ్ ఇన్సర్ట్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. అలాగే ఎస్ పెన్, ఈ ఎస్ పెన్ ఉంది కదా, ఎస్ పెన్ అనేది ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు, ఎక్కడ హోల్డ్ అయ్యి ఉంటుంది. అదే ట్యాబ్ అనేది నేను పొజిషన్ చూసారా, ఇలా వాడుకోవచ్చు. ఏదన్నా బ్రౌజింగ్ చేయాలన్నా సరే, ఏదైనా వీడియోలు చూడాలన్నా సరే ఇలా వాడుకోవచ్చు. అట్లాగే ఈ ఎస్ పెన్తో కూడా రైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ మెటీరియల్ వచ్చేసి బాగుంది, మంచి మెటీరియల్నే, ఫైబర్ టైప్ ఉంది, వాటర్ ప్రూఫ్. ఇది ఈ కెమెరా స్లాట్ ఉంటుంది, అన్ని స్లాట్లు కూడా ఓపెన్ ఉంటాయి మనకి. ప్రెస్ బటన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే, దీనికి సూటబుల్లే ఫోల్డింగ్ కవరు. ఏ విధంగా వాడుకోవచ్చు, ఇలాగా అట్లా చూసుకోవచ్చు. ఇట్లా వీడియో కాల్స్ కానీ ఏమైనా మాట్లాడాలన్నా సరే, లేదా జూమ్ కాల్ అటెండ్ అవ్వాలన్నా సరే ఇది మంచి సూటబుల్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా టైప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ గార్డు. ఈ స్క్రీన్ గార్డ్ కూడా నేను ఆన్లైన్లో తీసుకుని సపరేట్గా. మన ట్యాబ్తో అయితే స్క్రీన్ గార్డ్ ఎవరు అయితే దీని గార్డ్ ఇలా వస్తుంది అన్నమాట. టెంపర్ గ్లాస్ అని ఉంది ప్రొడక్షను. ఇది అంత మీడియం క్వాలిటీ, అంత ఫస్ట్ క్వాలిటీ కాదని చెప్పాడు మొబైల్ స్టోర్ అని అడిగితే. నేను ఆల్రెడీ ఈ ట్యాబ్కి వేసేసాను స్క్రీన్ గార్డు. స్క్రీన్ గార్డ్ వేయించడానికి వెళ్ళినప్పుడు అంత క్వాలిటీ కాదన్నాడు. మేబీ వాడు కరెక్ట్ చెప్పాడు, అబద్ధం చెప్పాడు, లేకపోతే వాడి దగ్గర కొనలేదని చెప్పి అబద్ధం చెప్పాడేమో. ఓకే, ఇప్పటివరకైతే నాకైతే ప్రాబ్లం రాలేదు, బాగుంది స్క్రీన్ గార్డు. ఇది వచ్చేసి 300 అంత కాస్ట్ పడ్డది. ఆ కవర్ వచ్చేసి కూడా అమౌంట్ కూడా 500 లోపే ఉంది, ఫ్లిప్ కవర్ కూడా. ఓకే, దీన్ని ఇలా ప్యాక్ చేసి ఇస్తారు. దీంట్లో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి నేను ఈ ట్యాబ్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మౌస్, మినీ మౌస్ అనమాట. అంటే పోట్రానిక్స్ టోడ్ 23 మినీ మౌస్. ఈ మౌస్ ఏంటంటే మనం ట్యాబ్ ఈ ఫ్లిప్ కవర్లో పెట్టుకుని వాడినప్పుడు కీబోర్డు సపరేట్గా కీబోర్డ్ తీసుకున్నా సరే ఈ మౌస్ వాడుకోవచ్చు. దీనికి వైర్లెస్ అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే దీనికి ప్లగ్గింగ్ ఉంటుంది. ఇది ట్యాబ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయ్యి ఈ ట్యాబ్కి వెళ్ళేసినప్పుడు దీనికి సపరేట్గా కీబోర్డ్ కూడా కొనుక్కొని ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదన్నా డ్రాయింగ్ వేసినప్పుడు కానీ, ఏదైనా ఫైల్స్ ఏదైనా చేసినప్పుడు కానీ. అంటే దీంతోపాటు కీబోర్డ్ కూడా తీసుకోవాలి. నేనైతే తీసుకోలేదు, కాకపోతే నేను లింక్ కావాలంటే కీబోర్డ్స్ కూడా లింక్ ఇస్తాను. ఇది కూడా చాలా బాగుంది, ప్రీమియం లుక్ ఉంది, మంచి ఏబిఎస్ ప్లాస్టిక్. ఇది జస్ట్ 200 300 ఉంది. అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కావాలంటే వాడుకోవచ్చు. దీంతోపాటు సపరేట్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ హోల్డర్ అన్నమాట. యూనివర్సల్ హోల్డర్ విత్ ఫ్లెక్సిబుల్ లాంగ్ ఆర్మ్. దీంతో ట్యాబ్ హోల్డ్ చేయొచ్చు దీంట్లో, లేకపోతే మొబైల్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు, మన కిటికీకి పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకుని చూసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఇలా చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఇది ఇక్కడ స్క్రూ చేయాలి, చేసేసి ఇది ఇక్కడ సెట్ చేయాలి.
చేసి మనకి ఏ పొజిషన్ అంటే ఆ పొజిషను ఇలాగ మంచానికి పెట్టుకోవచ్చు, కిటికీకి పెట్టుకోవచ్చు, పెట్టుకొని మనం పడుకొని చూడొచ్చు, నుంచొని చూడొచ్చు. ఇక ట్యాబ్ అయితే దీనికి హోల్డ్ అయ్యి ఉంటదనమాట. ఈ విధంగా ఇది ట్యాబ్ దీనికి ఎలాస్టిక్ ఉంటుంది. ఇలాగా ట్యాబ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దీనికి ఇక్కడ థ్రెడ్డింగ్ అవుద్ది. తర్వాత ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ లాక్లో ఇలా వేసేసి టైట్ వేసుకుని అది ఆగిపోద్ది. దానికి ఇది కనెక్ట్ అయ్యి ఏ పొజిషన్ నుంచి రాగుతుంది ట్యాబ్ దీంట్లో ఉంటుంది అనమాట. మనం ఎటైనా బెండ్ చేసుకోవచ్చు, ఎటైనా తిప్పుకోవచ్చు. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. మనం ఏ పొజిషన్లో పెట్టుకోవచ్చు. అట్లాగే మన మొబైల్ కావాలన్నా సరే మొబైలు ఈ పొజిషన్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఈ మొబైల్ అనేది ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ట్యాబ్ అంటే ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ ల్యాగ్ లేకుండా అన్నీ ఒకటి చూపిస్తున్నాను. నచ్చితే కావాలంటే లింక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా అవసరం అనుకుంటే, మీకు ఒకవేళ ట్యాబ్ ఉండి యాక్సెసరీస్ కావాలంటే వాళ్ళకైతే మంచి యూజ్ఫుల్ అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కీబోర్డ్ కేస్ అంటే మనకి యాపిల్ ట్యాబ్లో కీబోర్డ్ కేస్ కొనాలంటే చాలా 10,000 వరకు కాస్ట్ ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఒక 3,500 కాస్ట్ వస్తుంది. ఇది మన ట్యాబ్కి యాడ్ చేసుకుంటే ఇంచుమించు కీబోర్డు అంతే. ఇంచుమించు ల్యాప్టాప్ లాగా మనకు వర్క్ చేసుకోవచ్చు. అన్ని ల్యాప్టాప్ మోడ్లోకి మార్చేసుకుని ట్యాబ్లెట్ని వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంది. ఇది ఎన్ని డిగ్రీస్ అయినా ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని చూద్దాం. ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్ల కంటే కూడా ప్రీమియం ట్యాబ్లెట్సే వాడుతున్నారు మొత్తం అందరూ. దీంట్లో వచ్చేసి దీనికి ఛార్జింగ్ అనమాట, రీఛార్జబుల్ ఉంటుంది. ఈ కీబోర్డ్ పనిచేయడానికి రీఛార్జ్ అవుద్ది. ఈ కేబుల్ ఇది ఛార్జింగ్ యూఎస్బీ కేబుల్. దీన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే దీనికి ఎక్కుతుంది అనమాట. అయితే మనకి ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది మ్యాగ్నెటిక్ లాక్ ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఫోల్డ్ అయిపోద్ది. ఈ లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది. ఇది ఇన్స్టాల్ చేయడానికి ప్రెస్ FN+ లాక్ ఇది చేయాలంట. FN+ ఇది లాక్ చేయాలి. ఓకే, దీంట్లో మీకు తీసుకుంటే డాక్యుమెంట్స్లో దీంట్లో చూపిస్తుంది. ఈ ప్లేస్లో మనం ట్యాబ్ యాడ్ చేద్దాం. ట్యాబ్ వేసే ముందు దీన్ని డెస్క్ మోడ్లోకి మారుద్దాం, డెస్క్టాప్ మోడ్లోకి. సెట్టింగ్స్లోకి వెళ్ళి డెస్క్లో ఇలా మార్చుకోవచ్చు అనమాట. మార్చుకొని ఇది ఇలాగా చేసేస్తే ఓకే. దీనికి కూడా పెన్ హోల్డర్ ఉంటుంది, పెన్ పెట్టుకోవడానికి హోల్డర్ కూడా ఉంది. కొంచెం బాగా టైట్గా ఉంది ఇది కొత్తది. ఇట్లా ఓకే, ల్యాప్టాప్ లాగా ఉంది కదా. ఈ విధంగా వాడుకోవచ్చు. అయితే దీన్ని ఇక్కడ ఇది ఓకే చేయాలంటే
దీనికి ఛార్జింగ్కి పోర్ట్ ఉంది ఇక్కడ. తర్వాత ఈ కీస్ కూడా చాలా బాగున్నాయి, ప్రీమియం లాగా కీబోర్డ్ కీస్ ఉన్నాయి. దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి. ఆన్ అని చూసారా, బ్లూ బటన్ లైట్ బటన్ ఎక్కింది కదా. ఇప్పుడు దీన్ని లింక్ చేయాలంటే బ్లూటూత్ ఆన్ చేయాలి. దీన్ని మనం బ్లూటూత్ ఆన్ చేసి F&N ఇది ప్రెస్ చేస్తే కీబోర్డ్ కనెక్ట్ అయింది. చూసారా, అది కీబోర్డ్ కనెక్ట్ అయిపోయింది, బ్లూటూత్ కనెక్టెడ్. ఓకే, ఇప్పుడు చూసారా మౌస్. ఇప్పుడు నేను గూగుల్ పేజ్ ఓపెన్ చేసి, చాలా బాగుంది, యాక్షన్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. కీబోర్డ్ ఇది బంద్ చేసేయాలి. బ్యాక్ బటన్ ఓకే. దీనికి లాక్ కూడా ఉంటుంది దీనికి. తర్వాత గూగుల్ సెర్చ్, గూగుల్ సెర్చ్. ఓకే, అట్లా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఈ కీబోర్డు ఆపేయాలి, ఆ సెట్టింగ్ చూసుకుని చేసాలి, రెండు ఆన్ అవ్వకూడదు. యూట్యూబ్ ఈ విధంగా ల్యాప్టాప్ సేమ్ ఎలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది. ఇలా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, మనకి దీనికి కావాలంటే అడిషనల్గా ఈ కీబోర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. కీబోర్డ్ ఉంది కదా, దీంట్లో ఈ ప్లగింగ్ తీసుకెళ్ళి ఈ ట్యాబ్ దీన్ని పెట్టేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఇబ్బంది అనిపిస్తుంది, ఏదైనా ఇంకా చేయాలన్నప్పుడు ఈ కీబోర్డ్ కూడా ఇది వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు, టచ్ స్క్రీన్ కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది ఇదైతే, అందుకని నేను కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకున్నాను. ఇంచుమించు ల్యాప్టాప్ యూజ్ చేసినట్టే ఉంటుంది. ల్యాప్టాప్ అంటే మనకి ఇంత కాస్ట్లో రాదు కదా, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ నెంబర్ 1 యాప్లెట్ ఇది ట్యాబ్ కాబట్టి నేను ఆ రేంజ్లోనే మనం అన్నీ కొంటే బాగుంటుందని నేను తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా తర్వాత మనకి క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది తీసేసి ఇలాగా మ్యాగ్నెట్ అయిపోతుంది, ఇలా బుక్ లాగా పట్టుకెళ్ళిపోవచ్చు. తర్వాత ఓపెన్ చేయాలంటే ఇలా చేసుకుని, ఎలా అంటే ఇది మ్యాగ్నెట్ ఉంటుంది అన్నమాట, ఇలా అంటే వెళ్ళిపోద్ది. ఇట్లాగా మొత్తం వర్క్ చేసుకోవచ్చు, మెయిల్స్ కానీ ఇవన్నీ మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇంకేదైనా బిజినెస్ సంబంధించి అన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఈ శాంసంగ్ S6 ఎక్సెసరీస్ అనే నా దగ్గర నేను తీసుకున్నాను కూడా నేను మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ అనే ఐకాన్ ఆన్లో పెట్టుకుని, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.